ఈయన ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. ఏం పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాణి అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. నవ్వుతారు జనం. ఎవడన్నా 1,00,000 కాదు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. ఒక ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే, మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంటి? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా? లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టినని చెప్తున్నాం. 69 మినీ లిఫ్టులు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలవతోన 1,000 ఎకరాలు వచ్చింది దాని కింద. అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరా? 15 చెక్ డ్యాంలు కేసీఆర్ శాంక్షన్ చేయించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన 50 రోజులు 55 రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది. భారతదేశంలోనే రికార్డు 5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 7 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను 1 సంవత్సరం 10 నెలల కాలంలో పూర్తి చేయించేసిన. మేము పూర్తి కాలేదు, ఈయన పట్టించుకోలేదని మాట్లాడింది. ఇక మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి? చెప్పుకుంటేనంటే ఎంత బాధనో, ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్ తో సహా అందరం. గుమ్మనంగా ఉన్నాం, బయట పడతలేం, బయట బళ్ళే కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయార్తో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె. నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు. ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం? అంటే నీ ఈగో సాటిస్ఫై కాలే. నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిదంటే ఇవాళ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్ళను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం అనేది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 4-5 మందిమే. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నువ్వేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు, ఎవరికి బోనం తెలియదు అన్నట్లు, నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు. మేము నిన్ను ఎత్తుకున్నాం, మా బిడ్డని, మా చెల్లెలని ఎత్తుకున్నాం, మురిసిపోయినాం. తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని. కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు తిప్పి ఇటు తిప్పి అది ఎటుదారి మళ్ళీందో ఇవాళ బాధపడుతున్నాం. ఓటమి మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాం. కానీ కావాలని ఎవరిని అన్నాడు వేధించలే. ఎదురుపై స్నేహంగా మాట్లాడినాము, ఆత్మీయంగా పలకరించినాం, పేద ప్రజలను హక్కున పెట్టుకున్నాం. అందులో మాకెవరు ఎదురులేరు, ఎవరు సాటి రారు. మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం. ఇంకా చెప్పాలంటే మొత్తం నేను సరే వనపర్తిలో ఓడిపోయినా బాగుంది, మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించారు ప్రజలు? తప్పు చేశారు ఆడ కేసీఆర్ గారు ఏమన్నా? అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ నిన్ను ఎందుకు ఓడగొట్టిండ్రు? మేము అన్నాం అట్లా?
ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోటములకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మా తల్లి, నువ్వు ఆర్భాటం కోసం ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని TV9 లో కూర్చొని 20 లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళీ దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో 20 లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది. వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. పొరపాటును అంగీకరించడానికి కూడా ధైర్యం ఉండాలి. మేము లంబాడి తాండాలలో ఎన్నికల ప్రచారానికి పోతే సీఎం రిలీఫ్లు ఇప్పించినాం కదమ్మా, ఇచ్చింది సార్. కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా, వచ్చింది. మీకు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిండు కదా కేసీఆర్, ఇచ్చిండు. గ్రామ పంచాయతీలు అయినా కదా అయినాయి. మళ్ళీ ఇన్నైనాక ఎట్లేరమ్మా వేయాలి కదా అని దండం పెడితే మహిళలు, లంబాడి మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నమ్మా కవిత, తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పని నువ్వు చేసింది. లంబాడ మహిళలు అన్నారు మా మొహం పట్టుకొని, ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా? వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అది. మీడియాలో ప్రచారం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అట్లా స్వీకరించారు. లేదమ్మా పడరాక పెట్టింది కేసు, మేమేదో ఉపాధి కోసం అయితే సరాయి చేసుకుంటే మమ్మల్ని జైలుకు పంపించారు అనే ఆక్రోశం వెలగక్కుతున్నారు. వాళ్ళు వెలగక్కి మళ్ళీ ఈ సరాయి వ్యాపారం మీ కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని అడిగారు. నన్ను అడిగారు. మా నాయకులందరూ ఉన్నారు ఎప్పటి తాండాలలో. నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే 1.8తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమరి పుణ్యాన 3-4% ఓట్లన్నా పోయినాయి. ఇప్పటికైనా నిజాయితీగా నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మ కన్నా తెలిసి ఉండాలి ఈ విషయం.